పైసల వల్ల వీనికి ఏమైంది, అసలు వీడు ఏం కోల్పోయిండు, ఏం లాభపడ్డాడు, ఇదని మీకు అనిపించచ్చు. నేను చాలా క్లియర్ గా నాకు లైఫ్ లో అయిన ఇన్సిడెంట్ తోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైసలు ఎంత క్రూషియల్ లైఫ్ లా, ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే మీకు చెప్తా. వినండి ఒకసారి. నాకు తెలిసిన వీడియోలో మొత్తం వస్తున్నా అనుకుంటున్నా. నాకు లైఫ్ లో పైసలు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినా చెప్తా. నేను చాలా చిన్న ఉన్నప్పుడు, నాకు తెలిసి ఒక 2nd క్లాస్ 3rd క్లాస్ అయి ఉంటది. అప్పుడు నేను నార్మల్ గా ఒక మా మా పెద్దమ్మ, సో అయితే నేను వాళ్ళ ఇంటికి పోయినా. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ ఇంటి బయట చాలా మంది ఉండే, అంటే ఊర్లో చాలా మంది అక్కడ జమ అయ్యారు. సమ్ ఇక 3 బజారు, మూడు గద్దలు అంటారు కదా, అట్లా చాలా మంది ఇంటి ముందట కూర్చున్నారు. సో ఇంటి ముందట కూర్చున్నప్పుడు ఏమైందంటే, నేను అప్పుడే ఎంటర్ అయినా ఆ ఇంట్లోకి. అంటే ఇంటి లోపలికి పోతున్నా. ఇంటి లోపలికి పోయేటప్పుడు ఏమైందంటే, నేను ఇంటి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే అక్కడ ఉన్న బయట అందరూ, నేను వేరే ఊరు అనమాట, నేను వేరే ఊరు నుంచి ఆ ఊరికి పోయినాను. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు అన్నారు అనమాట, అగో మీ కొడుకు వచ్చిండు అది అని చెప్పి. అప్పుడు ఆమె సడన్ గా ఏమన్నా తెలుసా, కొడుకా? ఎవరికి కొడుకు? వాడు ఎట్లున్నాడు చూడు, మన అవతారం చూస్తే కొడుకులాగా ఉన్నాడా అని అన్నది. అంటే తర్వాత నాకు అర్థమైంది, నేను చాలా పెద్ద అయిన తర్వాత నాకు అర్థమైంది, అరే నిజంగానే మనకి పైసలు లేవు. అండ్ అప్పుడు నేను ఇంకా చిరిగిపోయిన చెడ్డీ వేసుకొని పోయినా. నేను కట్ బనియన్ ఒకటి వైట్ కలర్ది, అది మొత్తం అంతా గోళీలాడి, అది డిక్కిలాడి మొత్తం అంతా డస్ట్ పడిపోయి, మొత్తం దుమ్ము పడిపోయి ఉంది అనమాట బనియన్ కూడా మొత్తం. సో అవన్నిటిని చూసి ఆమె అక్కడ కొడుకు అంటే ఆమె ఎక్కడ తగ్గిపోతుందో వాళ్ళందరి దృష్టిలో అని చెప్పి, వాడు కొడుకులా ఉన్నాడా, వాడు ఎట్లున్నాడు చూడు అని అన్నది. నేను ఆ రోజు అవుట్ అయిపోయినా. ఆ రోజు నేను ఇంకా అది నార్మల్ గా తీసేసుకున్నా. అంటే చిన్నప్పుడు నేను ఒక సర్టన్ ఏజ్ పెరుగుతున్న కొద్ది నాకు కొన్ని పాకెట్ మనీ వస్తున్నప్పుడు, లేకపోతే ఏదో ఒకటి అవుతున్నప్పుడు నేను తర్వాత రియలైజ్ అయినా, అరే ఇదంతా మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి మనకు పైసలు లేవు కదా, ఇవన్నిటి వల్ల ఇట్లా అయింది, అట్లా ట్రీట్ చేస్తున్నారు మనల్ని, మరి ఇంత ఘోరంగా ఉందేంద్రా అనిపించింది నాకు. అండ్ సేమ్ ఇప్పుడు ఇప్పుడు నేను అబ్రాడ్ వచ్చినందుకు నాకు చూడాలనిపిస్తుంది, నాకు మాట్లాడాలనిపిస్తుంది. నాకు అర్థం కాలే. ఇక్కడ నాకు వచ్చింది ఏంది, లిటరల్లీ పైసలు మాత్రమే. నేను చెప్తున్నా కదా, నీకు పైసలు లేకపోతే నీ జీవితంలో నువ్వు ఇది తీసుకున్నా తీసుకోకపోయినా నీ మమ్మీ డాడీయే నిన్ను యాక్సెప్ట్ చేయరు. యాజ్ ఇట్ ఈస్ గా నిన్ను నీ మమ్మీ డాడీయే యాక్సెప్ట్ చేయరు. లిటరల్లీ చెప్తున్నా. నువ్వేమని అనుకున్నాను, నీ మమ్మీ డాడీయే నిన్ను చిన్న చూపు చూస్తారు. ఏదో ఒకటి చేయరా, ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావురా, అది అని చెప్పి చాలా చిన్న చూపు చూస్తారు. సో వాటన్నిటిని పట్టుకొని ఫస్ట్ లైఫ్ లో నువ్వు చేయాల్సింది ఏంటంటే పైసలు సంపాదించడం. నువ్వు నన్ను ఏమనుకోకపోయినా అంతే బ్రో. పైసలు లేకపోతే జీవితం లేదు, రెస్పెక్ట్ లేదు, నిన్నెవ్వడు దేకడు. ఎవడు దేకడు. నిజం చెప్తున్నా, నీకు రెస్పెక్ట్ వచ్చేదే పైసలతోని. రెస్పెక్ట్ ఏమంటారు, అది నీకు గౌరవం, అది వచ్చేదే పైసలతోని. ఓకే, గుర్తుపెట్టుకో. ఏం చేద్దామన్నా అదే, ఫస్ట్ అదే. ఇది మీకు చాలా మంది చెప్పుంటారు, చాలా సినిమాలలో చూసుంటారు, లేకపోతే చాలా వాటి దగ్గర చూసుంటారు, వినుంటారు. అదేంటంటే తెలుసా, నిజంగానే నీకు ఒకవేళ పైసలు నువ్వు సంపాదించలేకపోయినా, లేకపోతే నువ్వు ఒకవేళ పైసలు సంపాదించకపోతే నువ్వు ఏ ఫంక్షన్ కి పోవడానికి రెడీగా ఉండవు. లిటరలీ చెప్తున్నా, నువ్వు ఏ ఫ్యామిలీ ఫంక్షన్ కి పోయినా నిన్ను చిన్న చూపు చూస్తారు. మనం పుట్టిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా నీకు వచ్చేది, నిన్ను దేకేది, మీ అయ్యని దేకేది, మీ అమ్మని దేకేది, నిన్ను దేకేది, నీ చుట్టూన్న నువ్వు చేసుకునే నీ పిల్లాన్ని దేకేది కూడా పైసలని ఊహించుకొని, లేకపోతే వీనికి పైసలు ఉన్నాయా లేవా అని ఆలోచించి మాత్రమే వాళ్ళని దేక్తారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. నేను చెప్తున్నా కదా, నీ ఒక్కని రెస్పెక్ట్, నీ ఒక్కని ఇజ్జతే కాదు పైసలు కాపాడేది. నీకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని పైసలు రెస్పెక్ట్ ఇప్పిస్తాయి. నువ్వు నమ్మకు అంతే. అంతెందుకురా అయ్యా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులోకి పోతే కూడా ఎంత సంపాదిస్తున్నావు. ఇప్పుడైతే ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఎంత సంపాదిస్తున్నాడు, ఆ సంపాదనకి పే స్లిప్లు ఉన్నాయా లేవా, నిజంగా కంపెనీలో చేస్తలేడా, అసలు ఏమన్నా స్కామ్ చేస్తున్నారా, ఇవన్నీ ఎంక్వైరీ చేసి మాత్రమే పిల్లనిస్తున్నారు. సో ఇంకా నువ్వు ఉన్న దగ్గర ఉంటే పెళ్లి కూడా కాదు. లిటరలీ పెళ్ళైనా పోరగళ్ళకి డైపర్లు కొనడానికి కూడా నీ దగ్గర పైసలు ఉన్నాయి. అర్థమైందా? పోరగళ్ళ ఖర్చు చాలా ఎక్కువైపోయింది. సో వాళ్ళకి ఖర్చు పెట్టడానికి కూడా నీ దగ్గర పైసలు ఉండవు. పైసలు సంపాదించాలి, దాంతో పాటే చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చేది. ఓకే, ఇగో ఈ బట్టలు కూడా
పైసలతో కొన్నాయే. సో పైసలు లేకపోతే మళ్ళీ అదే చినిగిపోయిన బనీను చినిగిపోయిన చెడ్డీ వేసుకున్నా కూడా నన్ను అప్పుడు మా చుట్టాలు ఎట్లయితే చూసిర్రో ఇప్పుడు కూడా నా చుట్టూన వాళ్ళు అట్లా చూస్తారు. అప్పుడు చుట్టాలు చూసారు, ఇప్పుడు చుట్టూన వాళ్ళు చూస్తారు. అది అట్లా ఎవరు మనల్ని అట్లా చూడొద్దు అని అనుకుంటే పైసలు సంపాదించాలి అంతే. ద వన్ అండ్ ఓన్లీ మార్గం నీకున్నది పైసలు సంపాదించడం ఒకటే. అంటే నిన్నుగా చూడకుండా నువ్వేదో గొప్పనివి, లేకపోతే నువ్వేదో నాలెడ్జ్ ఉన్నోనివి, లేకపోతే నువ్వేదో అయినోనివి, ఏదో ఉన్నోనివి అని చూసేది చూపించేది పైసలు మాత్రమే. ఓకే, ఇగో ఇది నా స్కూటర్. నేను ఇక్కడ తిరగడానికి నార్మల్ గా నేను గ్రాసరీస్ లేకపోతే కూరగాయలు లేకపోతే ఏదో ఒకటి ఉప్పు పప్పు అవి కొనుక్కోవడానికి నేను ఇది యూజ్ చేస్తా ఇటు అటు ఇటు పోవడానికి. ఇదానికి 75,000 మన ఇండియన్ పైసలలో చెప్తున్నా, 75,000 కొత్తది. నేను సెకండ్ హ్యాండ్ లో కొన్నా, అది నాకు 40,000కి వచ్చింది. సో ఆ 40,000 కూడా నేను సొంతగా సంపాదించుకుని కట్టుకునే. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నువ్వేం పార్ట్ టైం చేస్తావు, నువ్వేం ఉద్ధరిస్తావు, అక్కడ నువ్వేం చేస్తున్నావు, ఓన్లీ చదువుకోవడానికే పోయి నువ్వు ఇంత ఫీలింగ్లు అన్ని చెప్తున్నావు కదా అని చెప్పి మీకు అనిపించచ్చు. నేను ఇక్కడికి చదువుకోవడానికే వచ్చిన, అది ట్రూయే. బట్ చదువుతో పాటు నేను ఇక్కడ పని కూడా చేస్తా. ఆ ఒక్క పని నేను ఏదో ఇప్పుడు మీకు చెప్తే నేను చిన్నగా అయిపోతా, నేను ఏదో అవుతా అని కాదు. నేను ఇక్కడ చేసేది ట్యూటరింగ్ అంటే ఆర్ట్ టీచర్ లాగా పనిచేస్తాను పార్ట్ టైం. అండ్ నేను నా జూనియర్స్ కి, నా బ్యాచిలర్స్ ఉన్న జూనియర్స్ కి డిజైన్ కోర్సులు నేర్పిస్తా ఉంటా. నాకు అట్లా కూడా పైసలు వస్తాయి. నేను ఇంకా ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేస్తా, నా ఇంటీరియర్ డిజైన్ వి అవోటి నా ఇండియా నుంచి కాంటాక్ట్స్ అవన్నిటితోని, అవిటి నుంచి కూడా నాకు పైసలు వస్తాయి. ఎన్ని పైసలు వస్తాయి, అవన్నీ ఏం చేస్తున్నావు, ఇవన్నీ కాదు ఇప్పుడు స్టోరీ. బట్ నేను ఒకప్పుడు ఎట్లయితున్నానో అప్పటికిప్పటికి నేను చాలా మారిపోయినా. సో అది నేను చాలా ఏమంటారు గౌరవంగా చెప్పుకుంటా, గర్వంగా చెప్పుకుంటా. ఇంకా ఇదంతా జస్ట్ ఏమంటారు, ఇది ఇంకా మనం పాతలోనే ఉన్నాం. మనం జస్ట్ ఇంకా అక్కడి వరకు పోలేదు. ఇప్పుడు ఇంకా మనం ఏమంటారు ఇంకా అంత ఎదగలే. బట్ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎదుగుతా, పైసలు సంపాదిస్తా. ఇప్పుడు సంపాదిస్తున్నా, ఇంకా సంపాదిస్తా. మీరు కూడా సంపాదించండి. మీ మిడిల్ క్లాస్ జీవితాల్ని మార్చేది మీ చేతిలో మాత్రమే ఉంది. లిటరల్లీ మీ చేతిలో మాత్రమే ఉంది. ఓకే, మీ చేతులు ఉంది. సో దాన్ని ఎట్లా మారుస్తారు, ఏం చేస్తారు అనేది కూడా మీ చేతిలో ఉంది, మీ ఇష్టం ఇంకా. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఇది చాలా దగ్గర మీరు చాలా కొటేషన్స్ విన్నారు, ఏమన్నా అయ్యి ఉండొచ్చు. బట్ ఇది నిజం. మిడిల్ క్లాస్ జీవితంలో పుట్టడం తప్పు కాదు, బట్ మిడిల్ క్లాస్ గా చావడం మాత్రం ఖచ్చితంగా తప్పే. నువ్వు చెయ్యలేక, నీతో చాతగాక మాత్రమే నువ్వు మిడిల్ క్లాస్ లో చచ్చిపోతావు, ఇన్కేస్ చచ్చిపోతే. ఓకే, బట్ నీ దగ్గర క్యాపబిలిటీ ఉండి నేను ఏదో ఒకటి చేస్తాను లైఫ్ లో నీకు అనిపిస్తే డెఫినెట్ గా నువ్వు ఏదో ఒకటి చేస్తావు లైఫ్ లో. అండ్ ఆ మిడిల్ క్లాస్ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తావు నువ్వు. నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు మారుస్తావు ఖచ్చితంగా. నువ్వు మార్చాలి. ఓకే, హలో, కెన్ యూ జస్ట్ సే హాయ్ హియర్? In that there, someone could just come along. Yeah, I can understand that. Can you just say hi there? Can you please come here? Sit and say hi, please. Because it's just cover up till here. Just sit and say hi. Hi. And just tell them, earn money in life. Because that's fine. That's fine. Take care. Take care. See you later. Bye. Bye. ఇక్కడ మనుషులకి నువ్వే పని చేసినా ఆ పనికి రెస్పెక్ట్ ఇస్తారు. మన దగ్గర లాగా చీప్ గా చూడరు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడు ఊడ్చేటోడు తుడిచేటోడు ఉన్నాడు అనుకో, వాని దగ్గరికి ఒక కోటీశ్వరుడు వచ్చి వానితో మాట్లాడడానికి కూడా వానితో మాట్లాడతాడు, ఎలాంటి ఏమనకుండా. మన దగ్గర చీపోరా అది అని చెప్పి అంటారు కదా, ఇక్కడ అది ఉండదు. లిటరలీ ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఊడ్చడంతో తుడచడం ఖచ్చితంగా మాట్లాడతాడు. మీరు అంత ఎగ్జాంపుల్ అనుకుంటే, నా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ఉంటది. నేను నా ఫస్ట్ ర్యాంప్ వాక్, నా ఫ్యాషన్ ర్యాంప్ వాక్, ఆ ర్యాంప్ వాక్ నేను ఊడ్చేటామెతో చేసిన. అది కావాలని అనుకోని సింపతి కోసం చేయలేదు. బట్ ఇక్కడ అట్లా ఎవ్వరు అనుకోరు. నాకు ఆమె చూస్తేనే ఆమె ర్యాంప్ వాక్ చేయాలనిపించింది ఆమెతో, నేను ర్యాంప్ వాక్ చేసిన. సో జడ్జ్ చేయకండి ఎవరిని, పైసలు లేవనో లేకపోతే అదన్నీ లేవని జడ్జ్ చేయకండి. వి నెవర్ నో హౌ పీపుల్ హిట్ హార్డ్. అసలు ఒక్కొక్కడు చెప్తున్నా కదా, కంబ్యాక్ ఇస్తే మనం కొన్ని నమ్మలేం ఇది నిజమా అబద్ధమా అని. లిటరల్లీ అట్లుంటాయి కొన్ని కంబ్యాక్స్. సో తెలుసు కదా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవేం అడగను, మీ ఇష్టం, మీకేం అనిపిస్తుంది. ఇఫ్ యు ఆర్ గెటింగ్ మోటివేటెడ్,
నేను ఇది చూస్తే రెగ్యులర్ గా మోటివేట్ అవుతా, లేకపోతే నాకు ఏదో ఒక కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వస్తుంది, లేకపోతే అరే మనోడేరా, మన ఊర్లో ఉన్నోడేరా, మనతో డిక్కిలా అన్నోడే, మనతో గోటిలా అన్నోడేరా ఈ వీడియోలు చేసేది, వాడు అక్కడి నుంచి అక్కడికి పోయిండు, మనం కూడా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తాం. నేను అన్ని చేసినా కూడా చెప్తలేను, నేను ఇంకేదో పీకినా అని కూడా చెప్తలేను. బట్ జస్ట్ ఆ జర్నీ మనం ఉన్న దగ్గర నుంచి కొంచెం ముందుకు పోతే మనం లైఫ్ లో అప్గ్రేడ్ అయినట్టే. కాబట్టి నువ్వు ఉన్న దగ్గర నుంచి కొంచెం ముందుకు ఎదగడానికి ట్రై చేయంతే. మా డాడీ ఒకటి చెప్పటం నాకు, మా తాత మా డాడీని 2 స్టెప్స్ ఎక్కించిండు, మా డాడీ నన్ను 10 స్టెప్స్ ఎక్కించిండు. బట్ 10 స్టెప్స్ వరకే మా డాడీ క్యాపబిలిటీ, 10 స్టెప్స్ కన్నా ఎక్కువ మా డాడీ ఎక్కియలేడు. ఎందుకంటే మా డాడీ దగ్గర అన్న పైసలు లేవు ఎక్కియడానికి. ఆ 10వ స్టెప్ నుంచి 100వ స్టెప్ పోవడం నా వల్లనే కావాలి, అది నేనే చేయాలి. ఓకే, దాట్స్ హౌ ఇట్ ఈస్. సో ఇది మీ ఫ్యామిలీలో కూడా ఉంటది. మన మిడిల్ క్లాస్ జీవితాలు అన్ని ఇట్లనే ఉంటాయి, నాకు తెలుసు అది. సో మార్చడం ఇంకా మనతోనే కావాలి.